సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి రోజురోజుకు జటిలమవుతోంది. కుప్పం మున్సిపాలిటీ 1వ వార్డులో ప్రజలకు తాగునీటి కష్టాలు అధికమయ్యాయి. తమకు తాగునీరు సరఫరా చేయాలంటూ కొందరు మహిళలు రోడ్డెక్కారు. సామగుట్టపల్లి వద్ద కృష్ణగిరి పలమనేరు జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. తమకు తాగునీరు ఎందుకు సరఫరా చేయటం లేదని మహిళలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మండు టెండల్లో గొంతు తడుపుకునేందుకు గుక్కెడు మంచినీరు సరఫరా చేయటం చేతకాదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. చెప్పాలి కదా మీరు కూడా గవర్నమెంట్ అనేది ఎందుకు ఉండేది? నీళ్ళు ఎరాలి సార్ అడంటే ఊర్లో మీ పేరు లేదు, మీ వీధి లేదు, ఎవరు ఇస్తారు? ఇంపై నీళ్ళు వాళ్ళే కదా అడగాలి. రోడ్డు పైనకి వస్తే నీళ్ళు కూడా వదిలేదు వాళ్ళు. సార్ ఎత్తుకొని వచ్చారు మేము నీళ్ళు తెలంగాణలో వస్తే డ్రమ్ ఎత్తి పెట్టాలంటే డ్రమ్ము లేని వాళ్ళు ఏం చేయాలి? డ్రమ్ లేని వాళ్ళు బిందికలంతా వదలదంట. నీళ్ళంటే అందరికీ వదలాలి, అది రూల్స్. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో తాగునీటి కష్టాలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయమూర్తిని అడిగి తెలుసుకుందాం. విజయమూర్తి, పవిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో కుప్పం మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి కష్టాలు ఎక్కువయ్యాయి. ఓవైపు వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి ప్రజలకు కుప్పం మున్సిపాలిటీలో కనీసం తాగునీరు కూడా అందించిన పరిస్థితులు నెలకొన్నాయంటూ వారు మొన్న జాతీయ రహదారి ఏదైతే పలమనేరు ఇటు కృష్ణగిరి మధ్యలో సామగుట్టపల్లి కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 1వ వార్డు పరిధిలో వచ్చేటువంటి సామగుట్టపల్లి వద్ద ఖాళీ బిందెలతో రోడ్డు పైన పెట్టి తమపై నిరసన వినిపించారు. ప్రపంచ స్థాయి అమరావతి రాజధాని నిర్మిస్తున్నట్టు గొప్పలు చెప్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన్ను ఓట్లు వేసి ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి ప్రజలకు కనీసం తాగునీరు గుక్కెడు తాగునీరు కూడా ఇవ్వలేరా అంటూ ఈ ప్రాంత ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు కుప్పంలో నెలకొని ఉన్నాయి. కుప్పం మున్సిపాలిటీ పరిధిలో 25 వార్డుల్లో కూడా ఇదే సమస్య నెలకొని ఉంది. తమకు తాగునీటి సమస్య నుంచి గట్టెక్కించాలంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలపడం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.